పరిశుద్ర ప్రేమైన దయగల తండ్రి, నాయన మీ నామనకు వందనాలు. వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మీరు మాకు ఇవ్వండి. మా ప్రవర్తనలను సరిదిద్దుకొనగల, మమ్ములను హెచ్చరింపగల, మీ యందు స్థిరపరచగల బుద్ధి కలిగిన, ఆత్మీయంగా ఎదుగుదలనివ్వగల వాక్యములను మీరు మాకు దయచేయమని, పరలోక రాజ్యం చేరేంత వరకు మీ యందు కలిగినటువంటి విశ్వాసాన్ని తొలగిపోకుండా చూసుకునే ఆ గొప్ప ధైర్యం ఇవ్వగల వాక్యములను మీరు మాకు ఇచ్చి తృప్తిపరచమని, మహిమ మీరు పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. మంచిది. అందరికి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ధనరాజ్ పాస్టర్ గారికి, సహకరించినటువంటి డేవిడ్ రాజ్ అన్న గారికి క్రీస్తునామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని యందు పెద్దలారా, మీ అందరికీ నా వందనాలు. దేవుని వాక్యదానంలోనికి వెళ్దాం. భూమి క్రింద ప్రతి దానికి ప్రసంగిలో సెలవిస్తారు కదా, ప్రసంగి 3లో భూమి కింద ప్రతి దానికి సమయము కలదు. తినుటకు, కూర్చుంటకు, లేచుటకు, నిద్రపోవటకు, పని చేయుటకు, విశ్రమించుటకు, ఇలా ప్రతి దానికి సమయము కలదు. ఏ విధంగా అంటే ఇప్పట్లో అంటే స్కూల్కి వెళ్తే ఒక స్కూల్లో ప్రతి పీరియడ్ ఇదిగో ఇంత సమయమే ఉండాలి, అంటే 45 నిమిషాలే ఉండాలి. 45 నిమిషాలకు మించితే వినటానికి కూడా వాళ్ళకి వినగలరు, కానీ విన్న చెవికెక్కదు, అంటే బుర్రకెక్కదు అంటారు కదా. అట్లా 45 నిమిషాలకి ఓ చిన్న గ్యాప్ ఇస్తారనమాట. అలా ప్రతి 45 నిమిషాలకి ఒక క్లాస్ మారిపోతుంటుంది. అంతవరకు వినగలం, గ్రహించగలం అనేది. ఇలా ప్రతి దానికి సమయం కలదు, ఈ సమయంలో అన్నట్టు. ఇలా సమయాన్ని నిర్ణయించుకోవడము ఇంకొంచెం ఎక్కువగా స్థిరపడటానికే, ఇంకొంచెం ఎక్కువగా బలపడటానికి, జ్ఞానం పొందుకోవటానికి, దీనికోసమే. అలాగే మన పితరులు, యూదులు, ఇజ్రాయేలీలు, వీరు కూడా వారి వారి సాంప్రదాయాల ప్రకారం కొన్ని పద్ధతులు ఏర్పాటు చేసుకున్నారు. అంటే వారు కూడా ఇలా కొన్ని సమయాలు పాటించేవాళ్ళు. కొన్ని సమయాలు అంటే కొన్ని సమయాలు పాటించేవాళ్ళు. ఈ సమయాలలో అత్యంతంగా సమీపం అవ్వాలి దేవుడికి, అత్యంతంగా దేవునికి సమీపం అవ్వాలి. వారు కూడా ఎలాగ పాటించే వాళ్ళంటే, ఎలాగూ దేవుని నామాన్ని మహింపరిచే వాళ్ళంటే, వారికి ఉన్న కొన్ని సాంప్రదాయాలు. ఇదిగో ఈ సమయంలో మనం ఇది చేయాలి. ఒక వ్యక్తి దేవుని సువార్తను ప్రకటించాలన్నా ఇంత వయసు ఉండాలి కంపల్సరిగా. ఒక వ్యక్తి పూర్తిగా ఈ స్థాయిలో ఉండాలి అన్నా కూడా ఇంత వయసు కంపల్సరీ ఉండాలి, ఇంత వయసు కంపల్సరీ ఉండాలి. ఒక మనిషిని ఏదైనా ఒకవేళ శిక్షిస్తే ఇదిగో ఇన్ని దెబ్బల కంటే ఎక్కువగా కొట్టకూడదు. ఒక చిన్న వచనంతో మొదలు పెడదాం. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 3వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 3వ వచనం. ఆమ్స్ట్రాంగ్ గారు మీరు చదవండి. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 3వ వచనం. చదువుతున్నాను. 40 దెబ్బలు కొట్టింపవచ్చును, అంతకు మించకూడదు. వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన ఎడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనబడునేమో. ఆమేన్. ఇది కూడా చూడండి, ఎవరైనా ఒకవేళ తప్పు చేస్తే అంటే పాపిగా ఎంచబడితే, అంటే 2వ వచనంలో ఉంటుంది చూడండి, ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడినట్లా న్యాయాధిపతి వాడిని పండుకొనబెట్టి వాని నేరం కొలది దెబ్బలు లెక్క పెట్టి తన ఎదుట వాడిని కొట్టింపవలను. 40 దెబ్బలు కొట్టాలి. 40 దెబ్బలు అంటే కొరడ దెబ్బలు ఉన్నాయి కదా, కొరడ దెబ్బలు 40 కొట్టాలి. 40కి మించింది అనుకో, ఇక ఏ శిక్ష వేయడానికి లేదు.
అందుకని చూడండి, క్రీస్తుని కూడా వాళ్ళు కొట్టినప్పుడు, అక్కడ ఉన్నటువంటి యూదులు సైనికులు కొట్టినప్పుడు ఆయనను హింసించే విధానాన్ని గురించి రాబోయే రోజుల్లో తెలుసుకుందాం. ఈ రోజుల్లో లెంట్ డేస్ ఉన్నాయి కదా, వీటి గురించి చెప్పడానికి ఇష్టపడతా ఉన్నా. 40 దెబ్బలు కొట్టాలి అంటే, అందుకే క్రీస్తుని కానీ అపోస్తలుడైనటువంటి పౌలును కూడా 40 కంటే ఒక దెబ్బ తక్కువ, అంటే 39 కొరడా దెబ్బలు. ఇక 40 దెబ్బలు కొడితే వీరు వారికి నీచులుగా కనపడతారు కాబట్టి, వారికంటే వీరు నీచులు కాబట్టి ఇక వారిని శిక్షించడానికి లేదు. అందుకే 39 కొరడా దెబ్బలు క్లియర్గా పౌలు గారు క్లియర్గా చెప్తారు. ఒక్కటి తక్కువ 40 దెబ్బలు 5 మార్లు తిన్నాను అని చెప్పేసి. ఇలా 40 దెబ్బలు కొట్టాలి అంటే వీళ్ళు పూర్తిగా ఒక కండిషన్గా ఉంటారనమాట. యూదులు కానీ ఇజ్రాయేలీలు, అప్పుడున్నటువంటి ఇజ్రాయేలీలు కానీ, ఇదే చేయాలి, ఇంతనే చేయాలి, ఇంత పాటించాలి అన్నట్టు. ఇదంతా ఏదంటే వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి కట్టుబాట్లు. ఇలా దేవుడికి దగ్గరగా వీళ్ళు దానికోసం శిక్షించడానికి యూజ్ చేసుకున్నారు. కానీ నిజానికి లెంట్ డేస్కి వచ్చాము. భస్మ బుధవారంతో మొదలయ్యి, అంటే పోయిన బుధవారంతో మొదలయ్యి 5వ తేదీ నుంచి ఏప్రిల్ 20 తారీఖు సండే రోజు పడుతుంది. శనివారం వరకు మనకు కౌంట్ అవుతుంది అనమాట. శనివారం వరకు కౌంట్ అవుతుంది అంటే శుక్రవారం గుడ్ ఫ్రైడే, మరుసటి రోజు శనివారం విశ్రాంతి దినం. ఇలా ఈ రోజులన్నీ మనం లెక్క పెట్టుకుంటే 46 రోజులు అవుతుంది. 46, 47 అవుతుంది శనివారం వరకు. ఇందులో నుంచి ఆదివారాలు తీసేయాలి. వరుసగా తీసేస్తే 40 రోజులు మిగులుతుంది. ఈ 40 రోజులు ఉపవాసపు దినాలు, శ్రమ దినాలు. ఈ 40 రోజులు ఆదివారం బల్లారాధన చేస్తూ ఉంటాం కదా, ప్రభు యొక్క సంస్కారం తీసుకుంటారు కాబట్టి దాన్ని కౌంట్ చేసుకోకూడదు. మిగిలిన 40 రోజులు, ఈ 40 రోజుల కాలంలో చాలా గొప్ప పనులు జరుగుతాయి. చాలా దేవుడికి దగ్గరగా జీవించాలి. ఉపవాసం అంటేనే దేవుడికి దగ్గరగా జీవించడం. ఇలా దేవుడికి దగ్గరగా జీవించినప్పుడు ఆత్మీయంగా ఎదుగుదల పొందుకున్న వాళ్ళు బైబిల్ నందు ఉన్నారు. ఆత్మీయంగా ఎదుగుదల పొందుకున్న వాళ్ళు, ఇదిగో ఎవ్వరు చేయలేనటువంటి పని చేసేంత శక్తి దేవుడు ఇవ్వబడినటువంటి వ్యక్తులు ఉన్నారు. 40 రోజుల కాలము పాపానికి, ఒక పాపం నుండి బయటపడాలంటే ప్రాయశ్చిత్తం పొందుకుంటారు కదా, పశ్చాత్తాపం. అది పొందుకున్నటువంటి బిడ్డలు బైబిల్ నందు ఉన్నారు. ఇక నూతనంగా జీవించడానికి సమయం ఏర్పాటు చేయబడ్డవారు కొంతమంది ఉన్నారు. ఇందాక చెప్పుకున్నాం కదా, శిక్ష 40 కొరడా దెబ్బలే తినాలి అనేది. ఇలా శిక్షింపబడినటువంటి వ్యక్తులు ఉన్నారు. దేవునితో ప్రయాణం చేసినటువంటి బిడ్డలు ఈ 40 రోజుల కాలంలో ఉన్నారు. అందులో భాగంగా దేవునితో ప్రయాణం ఎలా ఉంటుందంటే 40 సంవత్సరాలు ఏకంగా. ఒకవేళ 40 రోజులే ప్రయాణం చేయాలనుకుంటే ఏలియా గారు ఉన్నారు మనకు 40 రోజులే ప్రయాణం చేసినటువంటి వారు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనంలో, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనంలో ఏలియా గారు 40 రోజులు యెజబెల్ దగ్గర నుంచి బయలుదేరి ఆయన ఇచ్చినటువంటి ఆహారాన్ని పుచ్చుకొని బయలుదేరి 40 రోజులు ఏకదాటిగా ప్రయాణం చేస్తారు. చదవమంటారా గారు? చదవండి. అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చి అచ్చటనున్న ఒక గుహలో చేరి బస చేశాను.
40 యెహోవా రోజుల్లో వాక్కు అయ్యా చాలమ్మా. 40 రోజుల్లో 40 రోజులు దేవునితో ప్రయాణం చేశారు అంటే మనం బాగా గమనిస్తే ఈ లోకంలో ఏదైనా ఒక క్లాస్ 45 నిమిషాలు వింటేనే చాలా గొప్ప. ఒకవేళ ఒక సబ్జెక్టు గురించి మొత్తం తెలుసుకోవాలంటే గంటలుంటాయి. 30 గంటలు, 40 గంటలు వింటే ఇక ఆ సబ్జెక్ట్ మొత్తం, అందులో ఉన్న సిలబస్ మొత్తం కవర్ చేస్తారు. అలాంటిది 40 రోజులు ఏకరాటిగా దేవుని గురించిన ధ్యానం తప్ప ఇక ఏమీ లేకుండా ఆయన అలానే బయలుదేరిపోయాడు. ఎంత గొప్పగా దేవుని యందు గడిపింటాడు ఆ సమయంలో. అందుకే ఎక్కువగా ఇప్పటి కాలంలో కూడా చూడండి, మన గురించి అంటే ఇప్పుడు నీతి మాటలు అక్కడక్కడ చెప్తా ఉంటారు కదా, యూట్యూబ్లలో కానీ వాట్సాప్లలో కానీ. నీ గురించి నువ్వు తెలుసుకో ఫస్ట్. నీ గురించి నువ్వు తెలుసుకోవడానికి ఇదిగో ఈ ప్రయత్నం చేయి. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఏం చెప్తా ఉంటారంటే, నడవడం మొదలుపెట్టు. నడిచి నీ ఒంటరిగా నడవడం మొదలుపెట్టు. నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ నడవడం మొదలుపెట్టు. ఒంటరిగా నడిచేటప్పుడే చూడండి చాలా వరకు ఆలోచనలు మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది ఈ సిచ్యుయేషన్లో అనే ఉద్దేశంతో అలా నడవమని చెప్తారు. ఏలియా గారు 40 రోజులు ఏకంగా దేవునితో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, ఆయన ఇచ్చినటువంటి ఆహారాన్ని భుజించేసి. అక్కడ కాపాడబడిన విధానం అవన్నీ మళ్ళీ ఇలా దేవునితో మనము ఆత్మీయంగా స్థిరపడటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎంత గొప్పటి శక్తి ఇవ్వబడుతుంది అంటే, ఒక అపవిత్రులైనటువంటి వారు కూడా పవిత్రపరచబడటానికి కూడా ఇజ్రాయెల్ జనాంగము ఈ 40 రోజుల కార్యక్రమాన్ని పెట్టుకునేవాళ్ళు. లేవియాకాండం 12వ అధ్యాయం 2వ వచనం, లేవియాకాండం 12వ అధ్యాయము 2వ వచనంలో చదవండి అన్న. 12వ అధ్యాయం. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనినేడల ఆమె 7 దినములు పురిటాలై ఉండవలను. ఆమె తాను ముట్టుదై కడగా నుండు దినములను లెక్కను బట్టి పురిటాలై ఉండవలను. 8వ దినమున ఆమె తన రక్త శుద్ధి కొరకు 33 దినములుండి తన రక్త శుద్ధి దినములు సంపూర్ణ మగ వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు, పరిశుద్ధ స్థలములలో ప్రవేశింపకూడదు. ఈ లెక్క ప్రకారము అపవిత్రురాలుగా ఉన్నటువంటి, అపవిత్రం అంటే అప్పుడు ఆ కొద్ది సమయంలో కన్నారు కాబట్టి, డెలివరీ అయి ఉంటుంది కాబట్టి, ఆ అపవిత్రతను బట్టి 2వ వచనంలో 7 రోజులు పురిటాలై ఉండాలి. 4వ వచనం వచ్చేసరికి 33 దినములు రక్తశుద్ధి దినములు సంపూర్ణ మగ వరకు పరిశుద్ధమైనది ముట్టకూడదు, పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపకూడదు. అంటే ఈ 33 ఆ 7 మొత్తం కలిపితే 40 దినాలు. అంటే ఒక అపవిత్రతను పోగొట్టుకోవటానికి కూడా మనం అంటే దేవుని పరిశుద్ధమైన వాటిని ముట్టకుండా ఉండటానికి ఇజ్రాయేలీలు ఏర్పాటు చేసుకున్నటువంటి దినములు 40. అంటే పరిశుద్ధంగా జీవించడానికి, మనల్ని మనం పరిశుద్ధంగా చేసుకోవటానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి దినాల సంఖ్య 40. ఒక మనిషిని హింసించకుండా ఉండటానికి, అంతకంటే ఎక్కువగా హింసించకూడదని వారు ఏర్పాటు చేసుకున్న సంఖ్య 40. ఇలా 40 అనే దానికి చాలా గొప్పగా వాళ్ళు వాళ్ళ రాజ్యాంగం ప్రకారము, లేదంటే వాళ్ళ నిబంధనల ప్రకారము ఏర్పాటు చేసుకున్నారు. ఈ విధంగా మనం పరిపాలించాలి అని చెప్పేసి మోసే గారి ద్వారా. ఆ తర్వాత ఏలియా గారు ఇలా 40 దినాలు నడిచారు. ఈ 40 దినాల్లో చాలా అద్భుతాలు జరుగుతాయి, పడిపోవడము జరుగుతుంది. ఆ విషయాలు మనం తెలుసుకుందాం. ఒకానొక సమయంలో మోషే గారు ఉపవాసం ఉన్నారు. నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనంలో, నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనంలో, 24:18వ వచనంలో మోషే గారు ఎంత గొప్ప శక్తిని దేవుడు ఇచ్చాడు చూడండి. 18 అండి.
అతడు 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యము అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసెను. ఇక్కడ భోజనములు అన్నపానములు పుచ్చుకొనకుండా 40 రోజులు మోషే గారు ఉండడం గొప్పతనం అని చెప్పుకోవడం కంటే, ఈ 40 దినాలు ఆయన అన్నపానములు పుచ్చుకోకుండా ఉన్నందుకు దేవుడు ఇచ్చినటువంటి శక్తి తెలుసా? ఆయన ముఖము వాడిపోవడము, ఆయన ముఖము అందరికంటే ఎక్కువగా మెరవబడటము, ఆయన అంటే కిందకు వచ్చినప్పుడు వారు ఆయన ముఖాన్ని చూడటానికి కూడా భయపడటము, ఇదంతా కాదు. ఏ గ్రంథము లేనప్పుడు ఆఖరికి మన బైబిల్ గ్రంథాన్ని కూడా ముట్టుకోవటానికి కూడా అర్హత లేనటువంటి సమయంలోనే దేవుడు 40 దినాలు ఎటువంటి అన్నపానములు ఆశించకుండా దేవుని వైపు మాత్రమే చూస్తూ ఆయనతో ముచ్చటించుకుంటూ ఆయన యందు స్థిరంగా నిలబడి తన ఆత్మీయత ఏమైతే ఉందో, ఇదిగో ఎటువంటి దాని మీద ఆశ లేకుండా అలానే కూర్చుండిపోయాడు చూడు మోషే. అటువంటి మోషేకు సాక్షాత్తు ఆయనే చేతితో రాసి రాతి పలకలనిచ్చాడు. అంటే ముట్టుకోవటానికి కూడా ఎవ్వరికీ అర్హత లేదు. దేవుని చూడటానికి, ముట్టుకోవటానికి, అసలు ఆయన చేత్తో ఇచ్చిన దాన్ని తీసుకోవటానికి కూడా ఎటువంటి వారికి కూడా ఆ ధైర్యము, అంత సాహసము ఎవ్వరూ చేయలేనటువంటి రోజులు. అటువంటి సమయాల్లో కూడా దేవుడు ఎంతటి శక్తిని ఇచ్చాడంటే, ఏకంగా మందసములో, అంటే దేవుని గుడారంలో, దేవుని మందసంలో పెట్టబడినటువంటి పరిశుద్ధంగా ఎల్లవేళలా ఉండగలిగినటువంటి రాతి పలకలను దేవుడు మోషే గారికి ఇచ్చాడు. ఎందువల్ల ఈ శక్తి వచ్చింది? ఎందువల్ల ఆయన అంగీకరింపబడ్డాడు? ఆ విషయంలో దేవుని రాతి పలకలు ఇవ్వడంలో 40 దినాలు ఏవి ఆశించకుండా అలానే కూర్చున్నాడు. 34:28 ఉంటుంది కదా, 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. ఎంత ఇష్టపడ్డాడంటే మోషే గారు ఈ 40 రోజుల ఉపవాసంలను ఇజ్రాయేలీల కోసం తిరిగి వెళ్ళి మళ్ళీ 40 రోజులు ఉంటాడు. అంతేకాదు, వచ్చాక ఇజ్రాయేలీల పాపం క్షమించబడ్డానికి కూడా ఇజ్రాయేలీలను, అహరోను గారిని, వారిని క్షమించమని అడగడానికి కూడా మళ్ళీ 40 రోజులు అలానే ఉండిపోతాడు. అంతగా అంటే దేవుడికి దగ్గరగా ఉండటానికి, దేవుని మీద ఆనుకొనడానికి, ఇదిగో ఇక ఏవి ఈయన కంటే ఎక్కువ కాదు, దేవుడి కంటే ఎక్కువ కాదు అని ఆయనను ఆయన నిరూపించుకున్నాడు ఇంత గొప్పగా. ఎక్కడ పడిపోకుండా మరింతగా ఎదుగుదల పొందుకోవటానికి, దేవుని యందు స్థిరపరచబడటానికి ఆయన 40 రోజుల సంఖ్యను 3 సార్లు 40 రోజులు ఉపవాసం ఉంటాడు. 3 సార్లు. అంత బాగా అంటే అంత శక్తినిస్తుంది దేవుని యొక్క పిలుపులో ఉన్నప్పుడు, అంటే దేవునితో సాంగత్యం ఏర్పాటు చేసుకున్నప్పుడు, సహవాసం కలిగి ఉన్నప్పుడు ఉంటుంది. 40 రోజులు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలని చెప్పను, 40 రోజులు ఉండద్దు అని చెప్పము. ఎందుకంటే ఎవరి ఆరోగ్య పరిస్థితిని బట్టి వారు నిర్ణయించుకోవచ్చు. అయితే ఈ 40 రోజులు ఎలా ఉండాలి అంటే, దేవుడికి అతి దగ్గరగా ఉండాలి. అప్పుడే ఎవ్వరూ చేయలేనటువంటి గొప్ప సాహస క్రియలను, 10 ఆజ్ఞలను ముట్టుకోగలిగినటువంటి శక్తిని దేవుడు ఇచ్చాడు కూడా. ఇలియా గారికి 40 రోజులు దేవునితో అలా నడుచుకుంటూ వెళ్ళిపోయే శక్తినిచ్చాడు. ఇంతేనా? 40 రోజులు
దేవుని యొక్క కోపం ఎలా ఉంటుందో చూడండి. ఆది కాండము 7వ అధ్యాయము 12వ వచనం. ఆది కాండం 7వ అధ్యాయము 12వ వచనం. 40 పగళ్ళను 40 రాత్రులను ప్రచండ వర్షం భూమి మీద కురిసేది. నోవహు పడవ కాలం తెలుసు కదా అందరికీ, తెలిసిన మాటలే. దేవుని యొక్క కోపము 40 రోజులు ఏకదాటిగా వర్షం కురిసింది, పగళ్ళు రాత్రులు అంతా. ఎంతటి ప్రళయం అంటే నోవహు నీతిమంతుడుగా ఆ తరంలో కనపడ్డాడు. దేవుని కోపాన్ని తప్పించుకోవటానికి ఆ నీతి కనపడింది దేవునికి. అందుకని ఆయనను తీసి అలా పడవలో ఉంచేశాడు, ఆయన కుటుంబాన్ని. దేవుని యందు నీతిగా కనపడితే 40 రోజుల కోపాన్ని సైతం, ఆ ప్రళయాన్ని సైతం, అంటే ప్రపంచం మొత్తం నాశనం అయిపోవడానికి, భూమి మీద ప్రాణం కలిగినటువంటి ప్రతిదీ నశించడానికి, చిన్న ప్రాణితో మొదలుకొని మనిషి వరకు ప్రతిదీ నశించడానికి 40 రోజుల వర్షం చాలు. దేవుడు అదే అక్కడ చేసి చూపించాడు. అటువంటి ప్రళయాలను సైతం తప్పించుకోవటానికి దేవుని యందు కలిగి ఉన్నటువంటి ఈ సహవాసం చాలా బాగా పనికొస్తుంది. అంటే అంతటి సహవాసం కలిగి ఉండాలి. 40 రోజులు దేవుడు వారిని అలా బంధించి పెట్టేస్తాడు. ఈ 40 రోజులు అలా బంధించి పెట్టాడు అంటే ఈ 40 రోజుల్లో ఎంత గొప్పగా వారు దేవుని యందు స్థిరపరచబడగలరు, ఎంత గొప్పగా వాళ్ళు ఆత్మీయంగా ఎదుగుదల పొందుకొనగలరు, ఎంత గొప్పగా వారు ప్రార్థనా జీవితం కలిగి ఉంటారు. అసలు దేవునితో సహవాసం కలిగి ఉన్నారంటే, లేదా ఇద్దరు వ్యక్తులు 40 రోజులు అసలు ఎక్కడికి వెళ్ళకుండా అలానే ఉండిపోయారు, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారంటే ఒకరి గురించి ఒకరు పూర్తిగా అవగాహన చేసుకోవటానికి చాలా బాగా పనికొస్తుంది. మన గురించి దేవుడు తెలుసుకోవడానికి, దేవుడి గురించి మనం తెలుసుకోవడానికి చాలా బాగా పనికొస్తుంది. అంతగా దేవుడు కూడా కాపాడడానికి ఇష్టపడతాడు. మనకు తగిన శక్తిని ఇస్తాడు. ఇంకా చెప్పాలంటే ఈ 40 రోజుల తర్వాత నోవహు గారికి వారి కుటుంబానికి దేవుడు ఇచ్చినటువంటి మాటలు తెలుసా? ఆదాం గారికి ఇచ్చారు చూడు. ఆదాం గారితో ఒక మాట అంటారు దేవుడు, ఇదిగో ఈ భూమిని నిర్ణయించి దాన్ని అభివృద్ధి పరచండి, మీరు అభివృద్ధి పొందండి, ఆశీర్వదింపబడండి, నిర్ణయించండి, మొత్తం మీదే అని. అదే మాట నోవహు గారితో అంటారు దేవుడు, ఇదిగో ఒక నూతన సృష్టిని నీ ద్వారా మొదలు పెడతా ఉన్నా నోవహు, ఈ భూమిని మొత్తం నిర్ణయించండి, అభివృద్ధి పరచండి, ఆశీర్వాదాలు కండి, మీరు అభివృద్ధి చెంది మొత్తం భూమి నిర్ణయించండి, ఇకపై నీతి మంతులే వర్ధిల్లాలి అని చెప్పేసి గొప్పటి ఆశీర్వాదం చేత నోవహు గారిని, ఆయన కుటుంబాన్ని దేవుడు బయటకు పంపించాడు. దేవునితో సహవాసం ఉంటే ఇంత గొప్పటి ఆశీర్వాదం. ఇప్పుడు ఉన్నటువంటి సంతతి అంతా నోవహు గారిదే కదా, జల ప్రళయం తర్వాత. అంటే ఒక నూతన సృష్టిగా మార్చబడటానికి దేవునితో 40 రోజుల సహవాసం వారు పడవలో కలిగి ఉన్నారు చూడు, అది చాలా బాగా ఉపయోగపడింది. ఇలా దేవునికి దగ్గరగా ఉండి అభివృద్ధి చెందినటువంటి బిడ్డలు ఉన్నారు, అర్థం చేసుకోలేక పడిపోయినటువంటి బిడ్డలు ఉన్నారు. అర్థం చేసుకోలేక పడిపోయినటువంటి బిడ్డల్ని చూద్దాము. అర్థం చేసుకోలేక పడిపోయినటువంటి బిడ్డలను సంఖ్యాకాండం 13వ అధ్యాయము 25వ వచనం. సంఖ్యాకాండము వారు 40 దినములు ఆ దేశము సంచరించి చూచి తిరిగి వచ్చిరి. ఎవరు వీరు? 40 దినాలు ప్రతి గోత్రం నుంచి ఒకరు,
ఇజ్రాయెల్ యొక్క 12 గోత్రాల్లో ప్రతి గోత్రం నుంచి ఒకరు వెళ్ళారు. ప్రధానుల్లో ఒకరు వెళ్ళారు. 12 మంది వెళ్ళారు. దేన్ని చూడడానికి? కనాను దేశాన్ని చూడటానికి. కనాను దేశాన్ని చూడటానికి 12 మంది గోత్రకర్తలు వెళ్ళారు. వీళ్ళు వెళ్ళి 40 రోజులు సమయాన్ని ఇచ్చాడు. 40 రోజులలో ఎంత గొప్ప పనులు చేయొచ్చంటే 17వ వచనం చూడండి. 17వ వచనం, మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లా, నేను మీరు ధైర్యం తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టిదో, దానిలో నివసించు జనము బలం గలదో బలం లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో, అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసించుతారో కోటల్లో నివసించుతారో, ఆ భూమి విస్తారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకున్నాను. అంటే ఒక దేశం గురించి, అందులో నివసిస్తున్నటువంటి ప్రజల గురించి, అందులో ఉన్నటువంటి మంచి చెడు గురించి, అందులో ఉన్నటువంటి నివాస స్థలాల గురించి, అందులో ఉన్నటువంటి ప్రతిదీ తెలుసుకోవటానికి 40 రోజులు చాలు. 40 రోజులు చాలు. 40 రోజుల్లో ఒక దేశం మొత్తమే తెలుసుకోవచ్చు. దేశం మొత్తాన్ని తెలుసుకోవచ్చు. అంత గొప్పటి జ్ఞానం 40 రోజుల సమయంలో ఉంటుంది. అందుకే ఆయన మొత్తం చెప్పాడు కదా, అది కొంచెమైనదో విస్తారమైనదో, బలం గలదో బలహీనమైనదో, చెడ్డదో మంచిదో, కోటలు ఉన్నాయో లేదో అన్ని చూసేసుకొని వారితో మనము తలపడగలమా లేమా, మొత్తం అన్ని చూసుకొని రాపోండి. బలాలు బలహీనతలు అంటే ఒక మనిషి యొక్క ఇప్పుడు ఉపవాసం ఉన్నటువంటి ప్రతి బిడ్డ వారి యొక్క బలాలు బలహీనతలు దేశం యొక్క కాదు, మన యొక్క బలాలు బలహీనతలు, మన యొక్క ప్రార్థనా జీవితం, దేవుని యందు మనం ఆత్మీయంగా ఎదుగుదల పొందుకోవడం, అది గొప్పగా ఉందా తక్కువగా ఉందా, బలం కలిగిందా బలహీనమైందా తెలుసుకొని తప్పు దిద్దుకోవటానికి 40 రోజుల సమయం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ 40 రోజుల సమయంలో పడిపోయినటువంటి బిడ్డలను చూడండి. ఈ 40 రోజుల్లో పడిపోయినటువంటి బిడ్డలు 12 మంది వెళ్తే ఒక కాలేబుకే, ఒక యెహోషువకు తప్ప, అంటే ఈ ఇద్దరు తప్ప మిగిలిన 10 మంది భయపడిపోయారు. దేవుని గురించిన ఆలోచన సరిగ్గా లేకుండా ఉన్నటువంటి సమయాల్లో సాతాను గాడు కూడా ఈ 40 రోజులు పనిచేయడం మొదలు పెట్టాడు. ఇక్కడ 10 మంది తప్పిపోయారు. 10 మంది దేవుని గురించిన ధైర్యం కంటే ఆ దేశపు ఉన్నటువంటి స్థితిని చూసి, ఆ కనాను దేశపు స్థితిని చూసి, అక్కడ ఉన్నటువంటి మనుషుల్ని చూసి భయపడిపోయారు. అయ్యో మనం దీన్ని జయించలేము. వాళ్ళు ఒక మాట అంటారు ఇక్కడే 14వ అధ్యాయము 1వ వచనంలో, అప్పుడు సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. 3వ వచనంలో, ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని దేశంలోనికి చచ్చిపోవడానికే వచ్చాము. అంటే ఎంతో గొప్ప సైన్యాన్ని సైతం, అప్పటికి 30 లక్షల సైన్యం అనుకుంటా దాదాపుగా మన ఇజ్రాయేలీలు, ఈ అంతటి సైన్యాన్ని భయపడించగల శక్తి పొందుకున్నటువంటి బిడ్డలు కూడా 40 రోజుల్లో ఉన్నటువంటి బిడ్డలే. అంటే 10 మంది వచ్చి చెప్పగానే భయపడిపోయారు. ఇంత గొప్ప సైన్యాన్ని సైతం వెనకడికి వేసే విధంగా చెప్పారు. అయితే 40 రోజుల్లో శక్తి పొందుకున్నటువంటి బిడ్డలు దేవుని యందు మాత్రమే, దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకొని మాట్లాడినటువంటి బిడ్డలే వాగ్దాన భూమిలో
అడుగు పెట్టారు. వాళ్ళే కాలేబు, యెహోషువ కాలేబులు. ఇజ్రాయెల్ ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినటువంటి బిడ్డల్లో ఇద్దరు వాగ్దాన భూమిలో అడుగు పెట్టారు కదా, ఆ ఇద్దరే యెహోషువ, కాలేబులు. ఈ 40 రోజుల ప్రస్థానం వారిని మరింతగా ఓహో, ఇంత గొప్పదైన దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు మనకిస్తున్నాడు, వారిని మనం జయించగలం రండి అని చెప్పి మోషే గారితో చెప్పినటువంటి బిడ్డలు. ఇంత గొప్పగా 40 రోజులు దేవుని యందు ఆనుకున్నావు అంటే ఒక నూతన సృష్టిగా మనం సృష్టింపబడతాం. అనేకులకు ధైర్యాన్ని ఇవ్వగలం, అనేకులను పడిపోకుండా చూడగలం. క్రొత్త భూమిలోనికి అడుగు పెట్టేంత శక్తిని సైతం దేవుడు ఇస్తాడు. ఇంకా చెప్పాలంటే ఏకంగా ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి మొదలుకొని, ఐగుప్తు దేశం దాటుకొని వచ్చిన తర్వాత వాగ్దాన భూమిలో ప్రవేశపెట్టబడే వరకు వాళ్ళు నడిచినటువంటి సంవత్సరాలు 40 సంవత్సరాలు. ఏకంగా ఈ 40 సంవత్సరాలలో ఏ ఒక్క చోట కూడా వారి వస్త్రాలు మైలపడలేదు, వారి చెప్పులు సైతం అరిగిపోలేదు. 40 దినాలు ఏది తిని బతికారు అంటే 40 సంవత్సరాలు మన్నాను తిని, దేవదూతలు భుజించే ఆహారాన్ని భుజించి బ్రతికారు. దేవుడు ఆ 40 సంవత్సరాలను అంత గొప్పగా దేవుడు, ఒక్కవేళ దేవుని మీద అనుకుంటే, దేవునితో ప్రయాణం చేసేటప్పుడు ఇంత గొప్పగా దేవుడు మనల్ని ఉంచుతాడు. పడగొట్టడానికి సైతం ఛాన్స్ ఉంది. ఇదిగో ఇప్పుడు 10 మంది పడిపోయారు కదా ఇక్కడ. ఎంత జాగ్రత్తగా ఈ 40 దినాలు మనల్ని కాపాడుకోవాలంటే, ఎందుకంటే సాతాను గాడికి కూడా తెలుసు, నేను ఎన్ని రోజులు భయపెడితే వీళ్ళు నన్ను చూసి పారిపోతారు అని. చూడండి, ఒక చోట చెప్తాను. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 16వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 16వ వచనం. ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగుపరుచుకొనుచు వచ్చెను. ఆ ఫిలిష్తీయుడు ఉదయము సాయంత్రము ఇజ్రాయేలీయులను భయపెట్టి 40 రోజులు వారికి కనపడతా వచ్చాడు. ఎవరు ఈ ఫిలిష్తీయుడు? ఎవరైతే 6 అడుగుల, ఎవరైతే అంతే ఆయన ఉన్నటువంటి హైటుకు, దావీదు గారు ఉన్నటువంటి హైటుకు చాలా తేడా ఉంది. ఇజ్రాయేలు జనాంగం అంతా భయపడి పారిపోతున్నటువంటి రోజులు. గొల్యాతు గారు ఆ ఫిలిష్తీయుడు ఉదయంనను సాయంత్రంనను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగపరుచుకొనుచు వచ్చెను. ఒక మనిషిని, అంటే సాతాను గాడు భయపెట్టాలి అంటే 40 రోజులు చాలు. 40 రోజులు అంటే వాడి శిష్యుడు అనుకోండి. శత్రువు భయపెట్టాలంటే 40 రోజులు. ఇక ఏకదాటిగా వాడు వచ్చేసరికి భయపడిపోయారు. ఉదయము సాయంత్రం వాడిని చూడగానే గడగడలాడిపోయి, వాని ఎదుట వాడు లేచి నిలబడినాడు అంటే ఎవరు కూడా వాని ఎదురుగా నిలబడి పోరాడేంత శక్తి లేక పరిగెత్తుకుంటూ పారిపోయారు. ఇక వాడు కేకలేసి చెప్తా ఉన్నాడు, ఎవ్వరు లేరా మీలో నాతో పోరాటకు. అప్పుడు వచ్చాడు దావీదు గారు. జీవం గల దేవుని సైన్యంను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు అంతటి వాడు, యుద్ధము యెహోవాదే అని చెప్పేసి దేవుని మీద ఆనుకొని, అంతగా అందరూ భయపడుతున్నా కూడా యుద్ధం చేయడానికి మొదలుపెట్టాడు. దేవుడు యుద్ధం చేశాడు. యుద్ధము యెహోవాదే అన్నట్టు గెలుచుకొని వచ్చేసాడు. ఇంత గొప్ప శక్తి ఉంటుంది. అందరూ చూసి భయపడేంత శక్తి ఉన్నా కూడా అవతల మనం ధైర్యంగా వెళ్ళగలిగినటువంటి రోజులు రావాలి. ఇలా దావీదు గారు వెళ్ళి యుద్ధం చేయగానే యుద్ధము యెహోవాదే.
ఎంత గొప్పగా దీవించాడంటే ఈయన్ని 40 రోజులు ఒకడు భయపెడుతున్నా కూడా భయపడకుండా పోయి యుద్ధం చేశాడు చూడు దేవుడు. దావీదు గారిని ఎంత గొప్పగా దేవుడు దీవించాడో ఒక మాటలో చూడండి. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. దావీదు 30 ఏండ్ల వాడై ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేశాను. 40 రోజులు భయపెట్టినా భయపడకుండా 40 రోజులు భయపెట్టిన వానితో సైతం యుద్ధం చేసినటువంటి దావీదు గారిని దేవుడు ఏకంగా 40 సంవత్సరాలు పరిపాలించేటట్టు ఆశీర్వదించాడు ఇజ్రాయెల్ జనాంగాన్ని. 40 రోజులు భయపెట్టినా కూడా భయపడకుండా యుద్ధం చేసి గెలిచాడు కదా. అటువంటి దేవుని మీద ఆనుకున్నాడు కాబట్టి అటువంటి దావీదును ఏకంగా 40 సంవత్సరాలు పరిపాలించేటట్టు చేశాడు. అంటే ఎంత గొప్పటి ఆశీర్వాదం ఉంటుంది అంటే తర్వాత 40 రోజుల తర్వాత ఇంత గొప్పటి ఆశీర్వాదం మనతోనే ఆగిపోతుందా? ఆ 40 రోజులు ఉపవాసం ఉన్న వారి మీద 40 రోజులు దేవునితో గడిపినటువంటి వారితోనే ఆగిపోతుందా అంటే మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 42వ వచనంలో, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 42వ వచనంలో ఇక్కడ అక్కడితో ఆగిపోలేదు దేవుడు. దావీదు గారిని ఆగిపోలేదు. 11:42 అంతటా సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలీయులందరినీ ఏలిన కాలము 40 సంవత్సరములు. మనతో ఆగిపోకుండా మనతో ఆగిపోకుండా మన తర్వాత కూడా వచ్చే తరము అంటే దావీదు గారితో ఆ దీవెన ఆపకుండా తరతరాలకు ఉంచాడు. అదే 40 సంవత్సరాలు తండ్రి 40 సంవత్సరాలు వెళ్తే ప్రజలను రాజుగా అలానే 40 సంవత్సరాలు సొలొమోన్ గారికి సైతం దేవుడు ఇచ్చాడు. అంత గొప్పగా ఆశీర్వాదం ఉంటుంది. పడిపోవటానికి ఉంటుంది, నిలబడటానికి ఉంటుంది, ధైర్యపరచడానికి ఉంటుంది, నడిపించడానికి ఉంటుంది. ఇదిగో పరిశుద్ధమైనవి పట్టుకోవటానికి దేవుడు సహాయాన్ని ఇస్తాడు. ఇంత మాత్రమే కాదు, ఇంకో చిన్న విషయాన్ని చెప్పేసి ముగిస్తాను. దేవుడు 40 రోజులు యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో జీవించినప్పుడు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉన్న తర్వాత ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత సాతాను గాడి ద్వారా పరీక్షను పొందుకోవటం, దాని తర్వాత ఆయన గెలవటం, సాతాను గాటిని అక్కడ ఓడించి వచ్చేయడం, ఇదంతా మనం చూసాం. ఎంత గొప్ప తరుణాన్ని ఇచ్చాడంటే దేవుడు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనంలో, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారిని అగపడచ్చు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. యేసుక్రీస్తు ప్రభుల వారు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. అదే 40 దినములు శ్రమలు పడక మునుపు, అంటే సాతాను గాడి చేత శోధన సహించక మునుపు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు, జయించుకొని వచ్చాడు. మనల్ని జయింప చేయడానికి ఇదిగో పునరుత్థానుగా మొదట ఆయన లేచి 40 దినాలు మనల్ని పునరుత్థానులుగా చేయటానికి ఇదిగో మొట్టమొదటి సారూప్యంగా ఆయన నిలవబడ్డాడు. అదే 40 దినాలు మనల్ని అంటే ఇదిగో ఇలా ఉంటారు మీరు, నాతో సమయాన్ని గడపండి. 40 దినాలని కాదు, కానీ అది ఎంతైనా సరే నాతో సమయాన్ని గడపండి. మీరు కూడా ఇదిగో ఇంత గొప్ప మహిమ శరీరం ధరించుకొని జీవింపబోయే రోజులు
రానున్నాయి. ఇలా మహిమ శరీరం ధరించుకొని జీవింపబోయే రోజులు రావాలి అంటే మీరు నాతో సహవాసం చేయాలి, నాతో జీవించాలి. నాకు వలె మీరు ఉండగలరు. నాకు వలె మీరు ఉండగలరు. ఇలా జీవించడానికి కావలసినటువంటి శక్తిని దేవుడు ఖచ్చితంగా మనకు అనుగ్రహించడానికే ఇష్టపడతా ఉన్నాడు. 40 రోజుల్లో పడిపోయినటువంటి బిడ్డలను మనం చూసాం. గెలిచినటువంటి బిడ్డలను మనం చూసాం. స్థిరపడినటువంటి, ఆత్మీయంగా బలపరచబడినటువంటి, శక్తి పొందుకున్నటువంటి బిడ్డలను మనం చూసాం. ఇంకొక మాట చెప్తాను. యోనా గ్రంథం 3వ అధ్యాయము. యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నీనే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నీనే పట్టణపు వారు చాలు. పశ్చాత్తాపం పొందటానికి కూడా దేవుడు ఆయన కోపాన్ని మన మీద చూపెట్టడానికి కూడా, ఆ పట్టణం అంతటి మీద చూపెట్టడానికి కూడా దేవుడు 40 రోజుల సమయాన్ని ఇచ్చాడు. ఈ 40 రోజులు వారు పశ్చాత్తాపం పొందినందుకు దేవుడు ఆయన ఆ పట్టణం మీద ఉన్నటువంటి కోపాన్ని సైతం తొలగించుకొని ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అంటే ఏదైనా ఒక పాపంలో పడిపోయి అలానే జీవిస్తున్నప్పుడు దేవుడు సమయాన్ని ఇస్తాడు చూడు, ఆ సమయం ఉపయోగించుకోవాలి. వీరు 40 దినాల్లోగా దేవుడు మీ పట్టణాన్ని నాశనం చేస్తాడు అంటే పశువులు, మనుషులు వీరు మాత్రమే కాక రాజుగారు సైతం కిందకొచ్చి గొనపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని వారి పాపానికి తగ్గట్టుగా ప్రాయశ్చిత్తం పొందారు, పశ్చాత్తాపం పొందారు. ఆ పశ్చాత్తాపాన్ని చూసినటువంటి దేవుడు క్షమించి వదిలేశాడు, ఆశీర్వదించాడు. ఇలా దేవునికి దగ్గరగా జీవించాము అంటే ఒక నూతన సృష్టిగా మనం రూపింపబడతాం. పరలోక రాజ్యాన్ని పొందుకునే ఆ మహిమ శరీరాన్ని సైతం ధరించుకుంటాం. అంటే దేవుని గురించిన ఈ 40 రోజుల కాలం దేవునికి మనల్ని అతి దగ్గరగా ఉంచితే అదే చాలు. దేవుడికి అదే చాలు. నాకు దగ్గరగా ఉండండి, ఇదిగో తలుపు తడుతున్నాను తీయండి అనేసి దేవుడు, అంటే ఉపవాసం అంటే మీనింగే దేవునితో సమీపంగా జీవించడం. ఇలా సమీపంగా జీవించి పడిపోయే బిడ్డలంగా మనం కాకుండా నూతన సృష్టిగా రూపింపబడే, విజయం పొందుకునే బిడ్డలంగా పాపాన్ని పూర్తిగా దూరపరుచుకొని అపవిత్రతలో నుంచి పవిత్రతలోనికి పరిశుద్ధతలోనికి నడిచే బిడ్డలంగా మనం ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఈ కొద్ది మాటలతో దేవుడి పేరట హెచ్చరిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. నీ సన్నిధిలో నా హృదయమును నీలవలే కుమ్మరించునట్లు, నీ సన్నిధిలో నా హృదయమును నీలవలే కుమ్మరించునట్లు, నీ పాదపీఠముగా నన్ను మార్చుమా, నీ పాదపీఠముగా నన్ను మార్చుమా. నీ సముఖములో కాలుచున్న రాళ్ళవలే నీ మనసునందు నన్ను తలంచితివా, నీ సముఖములో కాలుచున్న రాళ్ళవలే నీ మనసునందు నన్ను తలంచితివా, నీ చిత్తమే నాలో నెరవేర్చుమా, నీ చిత్తమే నాలో నెరవేర్చుమా. నిత్యుడా నీ సన్నిధి నిండుగా నా తోడు, నిత్యుడా నీ సన్నిధి నిండుగా నా తోడు, నిత్యముంచి నన్ను నడిపించుమా,
నడిపించుమా. మన ప్రియ ప్రభువు శోధకుణ్ణి జయించినప్పుడు 40 దివారాత్రములు ఉపవాసం ఉండెను కదా. 40 దివారాత్రములు, 40 రోజులు, 40 రాత్రింబవళ్ళు ఆయన ఎందుచేత ఉపవాసం ఉండెను? శోధనలను మన చేత జయింప చేయటానికా? అవును ప్రియులారా, మనము ప్రతి విధమైన శోధనలను జయించట కొరకే ఆయన ఉపవాసం ఉండెను. యేసు చావొందే సిలువపై నీ కోరకే, నా కోరకే, నీ కొరకు నా కొరకు పలు బాధలను అనుభవించిన, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్న, భరించిన, ఓర్చి సహించిన, 40 దినములు ఉపవాసమున్న ఆయన చేసిన కలువరి శిలువ బలియాగము నీ కొరకే, నా కొరకే, మనందరి కొరకే దేవుడు తన దాసుని వాడుకొని మంచి శ్రేష్టమైన వర్తమానమును వినిపించి 40 మోషే 40 దినములు అరణ్యములో ఉపవాసం ఉండి మరలా ఇశ్రాయేలుల యుద్ధకు దిగి వచ్చినప్పుడు 40 దినములు ప్రాయశ్చిత్తము చేసి మరలా చదివికి వెళ్ళినప్పుడు 40 దినములు ధర్మశాస్త్రపు పలకలను తిరిగి తీసుకోవటానికి అనేకమైన 40 విశేషములు, 40 అరణ్య యాత్ర 40 సంవత్సరాలు. దావీదు గొలియాతును ఎదిరించిన 40 దినాలు, రాజుగా పరిపాలించిన 40 దినాలు, తర్వాత వారసుడు వచ్చినప్పుడు 40 సంవత్సరాలు సొలొమోను ఏలుబడి 40 ప్రేరేపణ కలుగుతున్నది కదా. మనము కూడా ఒకసారి 40 దినములు రుచి చూచి అనుభవించి 40 దినములు ఉపవాసం చేయట ప్రేరేపణ కలుగుతున్నది కదా. దేవునికి సమీపముగా హత్తుకొని దగ్గరగా గోరు అనుభవము కావాలని ఆశపడుతున్నది కదా. ఆశించిన ప్రాణములను తృప్తిపరిచే దేవుడు. ఉపవాసము శారీర రీత్యా ఉండవచ్చును. దేహదారుఢ్యం ఉన్నవారు, ఆరోగ్యవంతులు నిరభ్యంతరంగా ఉపవాసం ఉండవచ్చును. ఏటేటా శ్రమల దినములు అనుభవిస్తూ శిలువ ధ్యానము చేస్తూ మనల్ని మనము నలగొట్టుకుంటూ తగ్గించుకుంటూ ఆ ప్రభువుకు సమీపస్తులుగా ఉంటే తప్పకుండా పరలోక రాజ్యము మనకు అనుగ్రహించబడుతుంది. నాగలింగేష్ గారు, హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. చిన్న ప్రార్థన ద్వారా, ఒక మాట ప్రార్థన ద్వారా దేవునికి మనందరము సజీవ యాగముగా అర్పించుకుందాము. యాకోబు గారు చిన్న ప్రార్థన చేస్తారా? యాకోబయ్య గారు, అబ్రహాం లింకన్ గారు చిన్న ప్రార్థన చేస్తారా? అయ్యగారు తప్పకుండా చిన్న ప్రార్థన చేయండి. తప్పకుండా. ప్రేమ కలిగిన దయమయ్య, సర్వలోకంలో సృష్టించిన ఘనమైన తండ్రి మీ స్తోత్రములు నాయన. గడిచిన కాలం అంతా మీ కృపలో మమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడినందుకు స్తోత్రం నాయన. గడబోయే కాలంలో కూడా మీ కృప మాతో ఉండే భాగ్యం మాకు దయచే తండ్రి. ఈరోజు మరి వాక్యపరిచయం బిడ్డను దీవించి ఆశీర్వదించండి ప్రభు. అదేవిధంగా మేము ఈ వీక్లో ఎంతో మంది నిరీక్షణతో ఎదురు చూస్తున్నాం ప్రభా. మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రభా, మిమ్మల్ని కొనియాడుతున్నాం ప్రభా. మీ యొక్క దీవెనలు ఆశీర్వాదాల కోసం ఎంతో ఎదురు చూస్తున్నాం. మమ్మల్ని మీరు కాచి కాపాడండి ప్రభా. ప్రతి అంశంలోనే మీ కృప మాతో ఉండే భాగ్యం మాకు దయచే తండ్రి. మా బిడ్డలను, మా పెద్దల్ని
మా ఇరుగు పొరుగు వారిని మా సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. అదేవిధంగా ఎందు నిమిత్తం అయితే మరి ధనరాజు గారు ఈ సేవను ఏర్పాటు చేశారు, ఆ సేవను ఆశీర్వదించండి ప్రభా. ఎంతో కష్టపడి శ్రమిస్తూ ఈ సేవను చేస్తున్నారు ప్రభా. ఆ సేవను ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకొని మరి ఎవరెవరి కోసం అయితే మరి రోగుల కోసం, అదేవిధంగా ఎన్నో బాధలు పడుతున్న వాళ్ళ కోసం, వేదనలో ఉన్న వాళ్ళ కోసం, ఆపదలో ఉన్న కోసం, అందరూ ఎక్కడెక్కడైతే మరి అన్యాయస్తులు ఉన్నారో అక్కడ మరి దేవుడు కృప కావాలని చెప్పేసి మరి ఏర్పాటు చేసినటువంటి ఈ మీట్ ని దీవించండి, ఆశీర్వదించండి. ఎప్పుడు కూడా మేము ఈ మీట్ లో ఉండి మంచి దీవెనలో ఆశీర్వాదాలు పొంది మేము, మా కుటుంబాలు, మా సంఘాలు, మా దేశం అంతా కూడా ఆనందంగా ఉండేటట్టు దీవించి ఆశీర్వదించమని మా ప్రియుడు మీ కుమారుడైన క్రీస్తు పేట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 నాగలింగేష్ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారా దయచేసి? మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృపయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును, జరగబో హిందీ సెషన్కును, మన సంఘములకును, మన కుటుంబములకును, సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలన్నా. ప్రైజ్ లార్డ్.